నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక బిల్ పాస్ చేయాలి అని చెప్పేసి అనుకుంది చట్టసభల్లో. ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ 33% అనేది. సో అందరూ అనుకున్నారు ఈ బిల్ పాస్ అయిపోతుంది, ఇక మహిళలకు మంచి రోజులు వచ్చేసాయని. కానీ తీరా చూస్తే చట్టసభల్లో ఈ బిల్ పాస్ కాలేదు. మరి దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు పాస్ అవ్వలేదు? అలానే దీనివల్ల లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే మహిళా రిజర్వేషన్ నార్మల్గా అయితే డీలిమిటేషన్ అయిన తర్వాత మహిళా రిజర్వేషన్ అనౌన్స్ చేయాలి, కానీ ముందే అనౌన్స్ చేసేసారు. ఇది చట్టసభల్లో పాస్ కాకుండా అడ్డుకున్నారు. మరి దీనివల్ల ఎవరు లాభ పొందారు, ఎవరు నష్టపోయారు? అట్లా కాదు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే పాస్ అయింది. పార్లమెంట్లో ఏకగ్రీవంగా పాస్ అయింది. అది కాకపోతే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1లో ఏముందంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ ఏది సెన్సస్ పూర్తయిపోయి డీలిమిటేషన్ కూడా అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ క్లారిఫికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని ఉంది. అంటే దాని ప్రకారం ఏంటంటే, ఒకవేళ అదేగా ఇది తీసుకుంటే 2027లో సెన్సస్ పూర్తయిపోయిన తర్వాత సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేసి డీలిమిటేషన్ అయిన తర్వాత మహిళా రిజర్వేషన్ పెట్టాలి. అంటే ఇది చాలా స్పీడ్గా చేస్తే కానీ అయ్యే అవకాశం లేదు. అక్కడ కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వం 2029 నుంచే అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ అనేది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన వాటిని చేయటం కోసం 2011 సెన్సస్ తీసుకుని దాని ప్రకారం డీలిమిటేషన్ చేసి 850 నియోజకవర్గాలు చేసి దాంట్లో రిజర్వేషన్ ఇవ్వాలని బిల్ పెట్టారు. అంటే యాక్చువల్గా ఇది బిల్లు పెట్టేటప్పుడు 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, దాంట్లో మొదటిది ఏంటి, డీలిమిటేషను, తర్వాత మహిళా రిజర్వేషను, తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి డీలిమిటేషన్, 3 కలిపి పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ అబ్జెక్షను కొంతమంది అంతకు ముందే డీలిమిటేషను గురించి మాట్లాడినప్పుడు సౌత్ స్టేట్స్ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే మాకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వం ఏదైతే ఆశించిందో దాన్ని జనాభాని కంట్రోల్లో పెట్టినందుకు ఇవాళ మాకు సీట్లు తగ్గిపోతాయి, అంటే పొలిటికల్గా కూడా నష్టపోతాం. అదే నార్త్ స్టేట్స్ కొన్ని కుటుంబ నియంత్రణ పాటించకుండా వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా ఉన్న వాళ్ళు ఏమో లాభపడతారు. ఇది కరెక్ట్ కాదనేది ఆందోళన. ఇది సౌత్ స్టేట్స్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే దాని ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు యాక్చువల్గా 24% ఉంది. ఇది పార్లమెంట్లో సదరన్ స్టేట్స్ వీళ్ళకి సంబంధించి వీళ్ళ ప్రాతినిధ్యం 24% ఉంది. ఆ 24% వాళ్ళు అన్నట్టు కనుక చేస్తే 20% తగ్గిపోతుంది. అంటే మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, దాదాపు 30 సీట్లు దగ్గర తగ్గిపోతాయి. కాబట్టి ఆ సెన్సస్ మీద ఆధారపడకూడదు అన్న దాని మీద ప్రభుత్వం కూడా ఒక దీనికి తీసుకొచ్చింది. ఏంటంటే, సెన్సస్ మీద ఆధారపడకుండా 2011ని ప్రామాణికంగా తీసుకుని తర్వాత ఈ నియోజకవర్గాల విభజన కూడా 50% పెంచటం అన్ని స్టేట్లకి అనేది తీసుకొచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే అది సరైన అన్ని రాష్ట్రాలకి సమాన ప్రాతినిధ్యం ఇప్పుడు ఉన్నది యాస్టీజ్గా కంటిన్యూ అయ్యే విధంగా తీసుకునే నిర్ణయమే, సమంజసమైన నిర్ణయమే అది. కాకపోతే దాన్ని వాళ్ళు బిల్లు పెట్టిన సమయం ఏంటంటే ఎన్నికల జరుగుతున్న సమయంలో పెట్టారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉంది, తర్వాత కేరళ, తమిళనాడు ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ సమయంలో పెట్టొద్దు, తర్వాత పెట్టవచ్చు మా చర్చలు అనేది కాంగ్రెస్ ఆఫర్ చేసింది. కాంగ్రెస్ మన ఇండియా కూటమి చెప్పారు. కానీ ఏంటంటే 3 కలిపి ఒకేసారి పెట్టేయాలనేది అదే ఉద్దేశంతో పెట్టారు. అది ఇవాళ దాన్ని యాక్చువల్గా పెట్టినప్పుడే తెలుసు కదా, ఎన్డీఏకి ఉన్న బలం 293, 292, 93 ఉంది. అదే ఈ ఇండియా కూటమికి 232 ఉన్నాయి.
సో 2/3 మెజార్టీ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాబట్టి 2/3 మెజార్టీ 360 దాకా రావాలి సీట్లు. అంటే దాదాపు మీకు 70-80 ఒక 100 సీట్ల దాకా వీళ్ళు ఇది చేసుకోవాల్సి ఉంది. ఆ విధంగా చేసుకోలేకపోయారు. అంటే ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా 2023లో పాస్ అయిందంటే కాంగ్రెస్ కూటమి కూడా కలిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. అది ఆ విధంగా ఈసారి చర్చలు సాగల ఆమోదించట, దాని వలన ఈ ఇబ్బందులు వచ్చినాయి అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఎవరికి లాభం అంటే ఇవాళ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా బీజేపీకి లాభమే. ఎందుకంటే మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారు. నిన్న ఇది వెంటనే మీటింగ్ పెట్టి కూడా మోడీ గారు పార్టీల అందరికీ, వాళ్ళ కూటమి పార్టీ అందరికీ చెప్పారు దీని మీద మొత్తం మహిళలు ఏది ఊరేగింపు చేయాలా లేకపోతే సభలు పెట్టండి, ఆందోళన వెళ్ళిపోతున్నాను అంటే ఏంటంటే పొలిటికల్ ఇష్యూ అదే కదా. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆవిడ పార్లమెంట్లో లోక్సభలో ఏం చెప్పింది, అమిత్ షా గారిని చూస్తా చాణక్యుడు ఇప్పుడు గనక ఉండుంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేవాడు. అంటే ఏంటి, ఇది ఇటు అటు అనమాట. అంటే గెలిస్తే మా గొప్ప, ఓడిపోతే కాంగ్రెస్ కూటమి వాళ్ళు, తర్వాత అట్లాగే అఖిలేష్ యాదవ్. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కానీ ఆర్జేడీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ, వీరు రెండు కూడా అసలు వీళ్ళు మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం. ఎందుకంటే గతంలో కూడా ప్రూవ్ అయింది, ఇదివరకు కూడా మహిళా రిజర్వేషన్ యూపీఏ గవర్నమెంట్లో పెడితేనే ఆ రోజున ఈ పేపర్లు చించేసి ఆర్జేడీ వాళ్ళు, వీళ్ళు ములాయం ఆర్జేడీ వాళ్ళు, తర్వాత ఎస్పీ వాళ్ళు పేపర్లు చించేసి సభలో విసిరిగొట్టి వెళ్ళిపోతే ఆ బిల్లుని వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కూటమి కాబట్టి ఆ రోజున యూపీఏ. అంటే ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఇది సపోర్ట్ చేసినట్టు కనపడతారు తప్ప లోపల అది అమలు కాకూడదనే ఉంటుంది. ఇవాళ ఏమంటున్నారు, 543 సీట్లు దీంట్లోనే అమలు చేయమన్నారు. నిజంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడితే వీళ్ళు ఎవరో ఒప్పుకోరు. ఎందుకంటే 543 30% అంటే 33% ఉమెన్ రిజర్వేషన్ వెళ్తానంటే వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉంటే అసలు ఈ పరిస్థితి రాదు కదా. అదేంటంటే ఊరికే అది స్టేట్మెంట్ పర్పస్ అంతే. కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే మళ్ళా పెడతారు ఈసారి సంప్రదిస్తారు అనుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీలతో కూడా సంప్రదించి వాళ్ళు ఆఖరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా ఒక ఆయన అన్నాడు, మీరు 50% పెంచుతాం అన్నారు, ఆ సంఖ్య ఎక్కడ కూడా మీరు బిల్లులో పెట్టలా, ఏ స్టేట్కి ఎంత పెరుగుతుందో క్లియర్ కట్గా చేస్తే మేము సపోర్ట్ ఇస్తామంటే అది చేయటానికి రెడీ అయ్యారు. ఇది మేము ఒక అరగంట టైం ఇస్తే దాన్ని మార్చేసి తీసుకొస్తాం, అవి ఏ స్టేట్కి ఎంత వస్తుందో కూడా చూపిస్తామనేది కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈలోపే అఖిలేష్ యాదవ్ అనేసి కాదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ బిల్లుని ఈ విధంగా మేము వ్యతిరేకిస్తున్నాం అని అనబట్టి అది సరే ఓటింగ్కి వెళ్ళిపోయింది, ఓడిపోతుందని తెలుసు వీళ్ళకి. ఆ లాబింగ్లో ఓడిపోతుందని ముందే తెలుసు కూడా ఏంటంటే ఇది రాజకీయంగా సాగినట్టు లెక్కే. కాకపోతే ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 50% అన్ని రాష్ట్రాలకి పెంచడం అనే దాని వలన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవు. అది అట్లా కాకుండా ఏదైతే సోనియా గాంధీ గారు లెటర్ రాసిందో 2027 సెన్సస్ ప్రకారం చేయండి, సెన్సస్ ప్రకారం చేస్తే మనం నష్టపోతాం. సో ఆ సెన్సస్ ప్రకారం చేయమని వాళ్ళు చెబితే దాన్ని యాక్చువల్గా 2027 సెన్సస్ ప్రకారం చేయమని ఎవరైనా ఉత్తరాది రాష్ట్రాలు అడిగితే అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ అడగటంలో ఒక అర్థం లేదు. ఎందుకంటే ఆ సెన్సస్ ప్రకారం చేయాలంటే మీరు దాని ప్రకారం మొత్తం జనాభా లెక్కల ఆధారంగా చేయాలంటే 20%కి తగ్గిపోతుంది. 24 నుంచి ఏది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, అది కుదరదు కదా. సో ఈ రాజకీయాల్లో పడిపోయి ఈ ఎలక్షన్ రాజకీయంలో ఎవరికి వాళ్ళు ఇదే నెగ్గాలని చెప్పి ఆఖరికి మహిళల్ని ఓడించారు, కానీ వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.